ఈసారి జరిగిన జాతర అనుభవాలతో వచ్చే జాతరకు మరింత పక్కాగా ఏర్పాట్లు చేస్తామన్నారు మంత్రి సీతక్క. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జాతరను విజయవంతంగా నిర్వహించామన్నారు. జాతరలో కొన్ని సమస్యలు తమ దృష్టికి వచ్చాయంటున్న సీతక్కతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. మంత్రి హోదాలో ఇక్కడే ఉన్నారు, ఇక్కడే పనిచేశారు, అమ్మవారి వన ప్రవేశం వరకు ఉన్నారు. ఇవాళ చూస్తే కూడా భక్తుల సంఖ్య ఎక్కువ ఉంది. ఈసారి మొత్తం ఓవరాల్గా చూస్తే జాతర ఎలా జరిగింది అనిపించింది? జాతర జనసంద్రోహం, ఎటు చూసినా జనం జనం జనం. గద్దెల కాడైతే నిరంతరం గంటలు మోగుతూనే ఉన్నాయి, ఎక్కడా కూడా ఖాళీ లేదు. గతంలో జాతరకు ముందు 10-12 లక్షల వచ్చుడు గొప్ప అయితే ఈసారి 50-55 లక్షల మంది ముందస్తు మొక్కులు అయిపోయినాయి. దాదాపుగా ఈ రోజు వరకు 1.5 కోటి మంది, అంటే పాతది కాకనే అని మాకున్నటువంటి అంచనాలు. నిత్యం డ్రోన్ కెమెరాల ద్వారా కూడా పాపులేషన్ ఎక్కడెక్కడ ఉంది, గుడారాలైంది అన్నీ కూడా పోలీస్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు తీసిర్రు. కానీ ఇది పెరిగినటువంటి తల్లుల మీద పెరిగినటువంటి నమ్మకానికి, భక్తికి, విశ్వాసానికి ప్రతీకనే ఈ జనసందోహం. అదేవిధంగా ప్రజలకు కూడా కొంత స్టేట్ గవర్నమెంటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెడితే కూడా వాళ్ళ గుండెల్లో ఉన్న కోరికలను, మొక్కులను మొక్కుకోవడం కోసం కూడా రావడానికి అందరూ సంసిద్ధమై రావడం జరిగింది. చాలా సంతోషము. పెద్దగా ఎక్కడ ప్రాణ నష్టమో లేదా ఇబ్బందులు అయితే ఏం లేవు. కొద్దిగా ఎండ అనేది 2 రోజులు ఎండ బాగుండే, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. అయినా కూడా నేను ఇప్పుడు నడుచుకుంటూ కూడా క్యూ లైన్లలో వాటర్ ప్రాబ్లం ఏముందని కూడా చూసిన. మేము ఎక్కడికక్కడ వాటర్ పెట్టినవి అన్నీ కూడా ట్యాప్స్ పనిచేసినాయి. ఇక్కడ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకు 4-5 వేల మంది అప్పుడు ఉన్నప్పుడు అట్లాంటి ఏమన్నా కొద్దిగా ఆ షెడ్స్ కిందకున్నాయి కాబట్టి గాలి రాక కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. అంతకంటే పెద్ద ఇబ్బంది అయితే ఏం జరగదు. ఓకే అక్క, అంటే అమ్మవారిని వనంలోంచి జనంలోకి వచ్చే సమయం కావచ్చు, లేదా జనంలోంచి మళ్ళీ తిరిగి వన ప్రవేశానికి సంబంధించి ఎట్లా అనిపించింది? తర్వాత అమ్మవారి మహత్యానికి చాలా చెప్తుంటారు, అందరికీ చాలా వరకు మంచి జరిగింది. తెలంగాణ బిల్లు కూడా దీవెన్లు, తెలంగాణ బిల్లు కూడా సమ్మక్క గద్దెల మీదకి వస్తూ తెలంగాణ బిల్లు పార్లమెంట్లోకి వచ్చింది. ఎంతోమంది ఉదాహరణ చూస్తే కేసీఆర్ గారు కూడా అనేక సార్లు ఆయన అంటే తెలంగాణ ఉద్యమ క్రమంలో ఈ ప్రాంతానికి వచ్చిపోయారు. తర్వాత వారు సీఎం అయినరు. రేవంత్ రెడ్డి గారు కూడా ఒక 4-5 సార్లు జాతర కానీ విడివిడి సందర్భాల్లో కూడా వచ్చిండు. అట్లా అంటే అందరినీ కూడా దీవించే శక్తి ఆ తల్లులకు ఉంది అనడానికి నిన్నటిది అసలు అదే టైంలో పడడం, వాళ్ళు బయటకు వెళ్ళిపోగానే మళ్ళీ వాళ్ళు దాటిరు, గేట్లు దాటి వెళ్ళిపోయినాక ఆగిపోయింది. అసలు ఏంటిది ప్రకృతి అంటే దేవుళ్ళు ఆ ప్రకృతిలో లీనమైనటువంటి వాళ్ళ జీవితాలు ఈరోజు 2 సంవత్సరాలు ఆ శక్తినంతా వాళ్ళలో కూడగట్టుకొని 4 రోజులు ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు అందరికి ఇచ్చి మళ్ళీ ఉట్టి చేతులతో పోతారు తప్ప వాళ్ళు ఏం తీసుకోపోయేది కాదు. శక్తినంతా ఇక్కడ ప్రజలకు వాళ్ళ భక్తులకు ఇచ్చేసి తిరుగు ప్రయాణంలో సంతోషంతో గురిపించారని చాలామంది పూజారులు కానీ పెద్దలు కానీ చాలామంది చెప్తా ఉన్నారు. నేను ప్రత్యక్ష సాక్ష్యం. ప్రతిసారి కొన్ని ముందో వెనుకో వస్తాయి వర్షపు జల్లులు, కానీ గద్దెల మీద వాళ్ళు కదులుతుంటే వచ్చింది, గేట్లు దాటిపోయినాక ఆగిపోయింది. అది అద్భుతం. అంటే ఈ అద్భుతం కూడా మీరు మంత్రి హోదాలో తొలిసారి మేడారం జాతర నిర్వహించే సమయంలో జరిగింది. నిన్నటి వరకు అయితే దాదాపు 4 రోజులుగా ఉన్నారు. ఈ రోజు కూడా అలసిపోయినట్టయితే కనిపించట్లేదు, ఇప్పుడు చూస్తే సంతోషంలో ఉన్నారు. ఎట్లా? ఎంత అలసట ఉన్నా సమ్మక్క సార్లమ్మ సన్నిధిలో మాకు ఒక గొప్ప అవకాశం. లక్షలాది మంది భక్తులకు, కోట్లాది మంది భక్తులకు సేవ చేసే ఆరోగ్యము, శక్తిని మా సమ్మక్క సార్లమ్మ మాకు ఇచ్చిర్రు. ఆ శక్తిని శక్తివంతం లేకుండా పనిచేసినాం. భవిష్యత్తులో కూడా అట్లనే పనిచేస్తాం. 800 ఏళ్ళ నాటి చరిత్ర ఈరోజు కీర్తించబడుతుంది, పూజించబడుతుంది. వారి త్యాగాలను కొలవబడుతున్నాయి. వారి శక్తి ఎట్లా ఉంటుందో ఈ పెరుగుతున్నటువంటి భక్తుల, అశేష భక్తుల సందోహానికి అంటే వాళ్ళ కోరికలు కొంగు బంగారంలా తీరుతున్నాయి కాబట్టి భక్తులు వస్తున్నారు. ఈ 800 ఏళ్ళ నాటి చరిత్రను మనం జాతర రూపంలో కొలుస్తున్నాము. ఈ చరిత్రను 1000 ఏళ్ళు చూపించాలంటే పర్మనెంట్గా ఇక్కడ వాళ్ళ చరిత్ర లిఖించబడాలనేది నా డ్రీమ్, నా పట్టుదల. ఓకే అక్క, మళ్ళీ ఇప్పుడు పోస్ట్ జాతరకు సంబంధించి అంటే ఇప్పుడు సండే రోజు కూడా చూస్తే ఇంత క్రౌడ్ ఉంది. మేడారం జాతర జరిగే సమయంలో కూడా చాలా ఎక్కువ ఉంది. ఈసారి ఆర్టీసీ పరంగా ఎక్కువ బస్సులు పెట్టి ఎట్లా ఉంది ఆ జర్నీ కానీ, తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ కానీ, తర్వాత భక్తుల రద్దీ పెరగడానికి కూడా అదేమైనా కారణంగా చెప్పచ్చా? మేము ముందు నుంచి కూడా భక్తులకు విజ్ఞప్తి చేసినాం, రండి రండి అని ప్రచారం కూడా చేసినాం. మీరు కూడా అంటే ఈసారి 2 నెలల నుంచి భక్తుల రాక అని మీడియా కూడా బాగా లోకల్గా బాగా చూపించింది. కానీ నేషనల్లో ఇట్లాంటి జాతరలు ఎక్కడ లేవు, ఇంత పెద్దది లేవు. మనం కుంభమేళ అంటున్నారు, కానీ కుంభమేళ దాదాపుగా 100 కిలోమీటర్ల గంగా నదిలో జరుగుతుంది. పుష్కరాలు 100 కిలోమీటర్ల గోదావరిలో ఇట్లా నడుస్తుంటాయి. కానీ ఒక 10-12 కిలోమీటర్ల వైశాల్యంలో ఈ చుట్టూ ఇన్ని కోట్ల మంది 4 రోజులలో రావడం అనేది ఎక్కడ లేదు.
కాకపోతే జరగాల్సినంత ప్రచారం జరగలేదు నేషనల్ వైడ్గా, అది బాధాకరం. కానీ జాతీయ స్థాయిలో ఆదివాసీలు పెద్ద ఎత్తున వచ్చే జాతర జరగాల్సిన అవసరం ఉంది. ఈ జాతరకు 10 రాష్ట్రాల నుంచి వస్తారు. మీరు చెప్పినట్టుగా చిన్న చిన్న చేసిన ఢిల్లీ అనేది మన దేశానికి రాజధాని ఉంది, అక్కడ కూడా చాలా కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ సరే మేడారంకి సంబంధించి కూడా అట్లాంటి ప్రచారం జరగలేదని చాలామంది చెప్తున్నారు. సేమ్ టైంలో ఈసారి చూసిన అనుభవంతో వచ్చే జాతరకు ఇంకా ఎట్లా దాన్ని ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది? వాస్తవానికి ట్రైబల్ సెంట్రల్ మినిస్టర్ వచ్చిర్రు, రాష్ట్రపతి గారి దృష్టిలో కూడా ఉంది. మళ్ళొక్కసారి వాళ్ళతో కూడా చర్చిస్తాం. సరే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత మా ప్రణాళికబద్ధంగా మేము ఖచ్చితంగా జాతీయ స్థాయి గుర్తింపు, జాతీయ స్థాయి పండుగ గుర్తించడం, జాతీయ స్థాయిలో ఈ ప్రాశస్త్యాన్ని చెప్పడం, అదేవిధంగా తిరుగువారం అయిన తర్వాత కొంతమంది మేధావులతో ఒక సమావేశం పెడతాం. ఈ చరిత్రను ఎట్లా మనం 1000 ఏళ్లకు నిలబడేటట్టుగా అందించాలి. 800 ఏళ్ల నాటి చరిత్ర ఈరోజు ఇట్లా కోట్ల మంది వచ్చి కీర్తించబడుతున్నారు అంటే ఇది భవిష్యత్ తరాలకు చరిత్రలాగా అందించాలి. కాబట్టి ఒక డెవలప్మెంట్ అథారిటీ కమిటీ ఇస్తాం. నేను అందుకని ఇందాక క్యూ లైన్లో కూడా నడుచుకుంటూ వచ్చాను. అసలు క్యూ లైన్లలో ఏమో ఎట్లున్నాయని చూసుకుంటూ వచ్చాను. ఇది అయిపోయిన తర్వాత కొద్దిగా టైం తీసుకొని మొత్తం వ్యూ తెప్పించుకుంటాం. బైకుల మీద కూడా మేము తిరుగుతాం, కొంతమంది అధికారులను ఇంటబెట్టుకొని ప్రణాళికబద్ధంగా భూమి కూడా కొంటాం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, సమ్మక్క సారలమ్మ సన్నిధిలో బతికే వాళ్ళందరూ కూడా ఎంతో కొంత నష్టపరిహారం ఇచ్చి భూమి కొనేస్తాం సార్. అక్క, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన లక్షలాది మంది భక్తులకు అయితే మేడారం ఆతిథ్యం ఇచ్చింది. ఇప్పుడు అసలైనటువంటి సమస్య ఉంటుంది, శానిటేషన్కి సంబంధించి కావాలి. తిరిగి మళ్ళీ యథాస్థితికి మేడారం తీసుకురావడం అనేది చాలా పెద్ద టాస్క్. దానికి సంబంధించి ఎట్లా చేయబోతున్నారు? ఫస్ట్ ఆల్రెడీ పొద్దున్నే మా అధికారులతో మాట్లాడినాము. ఫస్ట్ విలేజ్లలో నీట్గా చేయండి అని చెప్పాను. చేన్లలో చిలకలలో చేద్దాం. మెయిన్గా మేడారం, ఎందుకంటే చాలామంది ఇక్కడ ఉండి వదిలిపోయింది. ఎట్రెడ్డిగూడెం, అటు కొత్తూరు, అటు కన్నెపల్లి, అటు ఊరట్టం, అటు నార్లాపురం, ఇట్లా అన్ని గ్రామాలను ఫస్ట్ శుద్ధి చేయండి అని ఆల్రెడీ స్టార్ట్ చేశారు. తర్వాత చేన్లలోకి వచ్చేస్తాం. చేన్లు చిలకలు అట్లా నేను కూడా ఆ శాఖకు సంబంధించింది కాబట్టి మా అధికారులను ఎప్పటికప్పుడు 30 జిల్లాల అధికారులు కూడా డిపిఓలు దాదాపు ఇక్కడికి వచ్చి పనిచేశారు, ఉండిపోయారు. ఇప్పుడు మా ఇక్కడ ములుగు జిల్లా యంత్రాంగం పాపం 2 నెలల నుంచి కార్మికులు అందరూ అంటే జనాలు వస్తుంటే పనిచేసారు. పోలీస్ అధికారులు కానీ శానిటేషన్ కానీ వాళ్ళకు అసలు రెస్ట్ లెస్ ఉంది. ఇంకా వారం కూడా ఉంటుంది, మాకు బుధవారం దాకా ఉంటుంది. మళ్ళీ కూడా నిరంతరం కూడా వస్తుంటారు. మినీ మేడారం వరకు ఇది ఒక రూపం తీసుకురావాలనే కళతో మాత్రం నేనున్నా. ఇక రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారి సహకారము, డిప్యూటీ సీఎం గారి సహకారంతో కొన్ని పర్మనెంట్ స్ట్రక్చర్స్ అయితే ఏర్పాటు చేయాల్సిన అవసరం. చివరిగా మేడారం అయితే జాతర వనప్రదేశం ముగిసింది. అధికారులకు కావచ్చు, వచ్చిన భక్తులకు కావచ్చు, మీ వైపు నుంచి ఏం చెప్తారు? భక్తులందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి సంతోషంగా వెళ్ళిండ్రు. మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా తీరుతాయి. పెద్దగా అంటే ప్రాణ నష్టం కూడా జరగలేదు. గతంలో యాక్సిడెంట్లు కూడా కొంచెం ఎక్కువైనాయి. ఇన్ని వేల బస్సులు పెట్టినప్పటికీ కూడా అక్కడక్కడ బస్సు అది బ్రేక్ ఫెయిల్ అయ్యో అట్లా దాని మూలం ఒక్క బస్సు ఆగితే 100 బస్సు ఆగాల్సి వచ్చింది. సేమ్ టైంలో మనకు ప్రాబ్లం అంటే కొద్దిగా టైట్ ఏర్పడ్డది. విఐపీల వెహికల్స్ ఎక్కువ వచ్చినాయి. తాడ్వాయి రూట్లో బస్సులు 1000 బస్సులు ఉన్నాయి, విఐపీలు కూడా. అందుకని అసలు విఐపీల ఈ పాసులు అనేది కూడా మీకు మొదటి నుంచి చెప్తున్నాం, మాకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దాన్ని ఏ రకంగా చేయాలో లాస్ట్ పూజారులతో చర్చించి ఇది మాత్రం నెక్స్ట్ చాలా నియంత్రించడం జరుగుతుంది. ఈరోజు ఈ జాతర విజయవంతం కోసం కృషి చేసినటువంటి దేవుళ్ళని తీసుకొచ్చి దేవుళ్ళని మోసి అటు సార్లమ్మ పూజారి అయితే అనారోగ్యంతో హాస్పిటల్ ఉండి కూడా డిశ్చార్జ్ అయ్యి మిడిల్లో డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ వాళ్ళు ఆయన జైన్ అవుతున్నాడు. డిశ్చార్జ్ అయ్యి సార్లమ్మని తీసుకొచ్చి సార్లమ్మని తీసుకుపోయేది దాకా కూడా ఉండడం జరిగింది. వారందరూ పూజారులందరూ కూడా సమ్మక్క పూజారులు, సార్లమ్మ పూజారులు, గోవిందరాజు పూజారులు, పగడిద్దర పూజారులు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అదేవిధంగా అధికారులకు, ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంటు, పోలీస్, రెవెన్యూ, శానిటేషన్, ఆల్ డిపార్ట్మెంట్స్కు, మీడియా సోదరులకు, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలకు, తర్వాత గిరిజన సంఘాలకు, ఆదివాసీ సంఘాలకు, అదేవిధంగా ఎన్ఎస్ఎస్ వారికి, ఇంకా రెస్క్యూ టీం వారికి, ఇట్లా అందరికీ పేరు పేరున ఈ జాతరలో సేవ చేసిన మీడియా మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. మీ అందరి కుటుంబాలు సుఖ సంతోషంగా ఉండాలని మీ అందరి తరపున చిలకలగుట్టకి వెళ్ళినటువంటి మా సమ్మక్కను, అదేవిధంగా కన్నెపల్లికి వెళ్ళిన సార్లమ్మను, గోవిందరాజుకి కొండాయికి వెళ్ళిన గోవిందరాజు గారిని, మరి పూనగండ్లకి వెళ్ళిన పగడిద్దరాజును 4 దిక్కులు మొక్కుకుంటాను అందరిని. థ్యాంక్ యూ అక్క. ఇది మేడారం మహాజాతరకి సంబంధించి ఈసారి జాతరను ఎక్కువ మంది భక్తులు వచ్చారు. ఇంకా కొన్ని సమస్యలు అయితే ఏవైతే రెక్టిఫై చేసామో వాటన్నిటిని కూడా భవిష్యత్తు మినీ మేడారం సమయానికి అవన్నీ కూడా లేకుండా చేసి
మేడారం జాతరకు వైడ్ పబ్లిసిటీ వచ్చే విధంగా మరింత మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం విధంగా కూడా చేయాలనేదే తన డ్రీమ్ అని, ఆ డ్రీమ్ను ఫుల్ఫిల్ చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మేడారంలో అయితే సండే కావడంతో భక్తుల రద్దీ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. మేడారం నుంచి వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో V6 న్యూస్ కృష్ణమోహన్.